హాయ్ ఫుడ్ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వర్సటైల్ చిన్ను కిచెన్. ఈరోజు నేను మీకోసం రోడ్ సైడ్ ఫేమస్ స్నాక్స్ అందరికీ ఫేవరెట్ అయిందండి. ఆల్రెడీ థంబ్నెయిల్ అయితే చూసే ఉంటారుగా, అదేనండి పానీపూరి. ఇంట్లోనే ఈజీగా ఇన్స్టాంట్గా ప్రిపేర్ చేసేసుకునేలా చూపెడతాను. ఎలా చేయాలో ఫుల్ ప్రాసెస్ చూసేద్దామండి. ఇంకా ఆలస్యం ఎందుకు, పదండి స్టార్ట్ చేసేద్దాం. ముందుగా 3 గ్రీన్ చిల్లీస్, స్మాల్ కప్తో 1 కప్పు కొరియాండర్ లీవ్స్, 1 కప్పు పుదీనా లీవ్స్, వీటన్నింటినీ మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందామండి. తర్వాత 1/4 స్పూన్ బ్లాక్ సాల్ట్, ఒక 30 గ్రామ్స్ కడిగి పెట్టుకున్న టామరాండ్ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుందామండి. గ్రైండ్ చేసుకున్న దాన్ని స్ట్రైనర్ హెల్ప్తో స్ట్రైన్ చేసుకుందాము. తర్వాత ఒక 600 ml వాటర్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను. మీకు సాల్ట్ సరిపోకపోతే ఈ స్టేజ్లో సాల్ట్ని యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఈ వాటర్లో ఒక 1/2 స్పూన్ పానీపూరి మసాలా యాడ్ చేసుకొని పక్కన పెట్టేసుకుందామండి. పానీపూరి పాపడ్స్ అయితే మనకి బయట షాప్స్లో ఇన్స్టాంట్గా చేసుకోవడానికి హెల్ప్ అవుతాయి. ఇంకా 2 ఆనియన్స్, 2 పొటాటోని బాయిల్ చేయడానికి పెట్టేసుకుందాము. పొటాటో బాయిల్ అయ్యే లోపల మనం ఆనియన్స్ని అయితే వీడియోలో చూపెడుతున్న విధంగా స్మాల్ పీసెస్గా కట్ చేసుకుందాము. పొటాటో కూడా బాయిల్ అయింది, పీల్ తీసేసుకొని మ్యాష్ చేసుకుందామండి. మ్యాష్ చేసుకునే బిఫోర్గా 1/4 స్పూన్ పానీపూరి మసాలా, 1/4 స్పూన్ బ్లాక్ సాల్ట్ వేసుకొని మ్యాష్ చేసుకుందాము. వీడియోలో చూపెడుతున్న విధంగా ఈవెన్గా మ్యాష్ చేసుకొని కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము. బౌల్లో స్మాల్ పూరి డీప్ ఫ్రై చేసుకోవడానికి సరిపడా ఆయిల్ అయితే వేసుకొని హీట్ చేసుకుందాము. ఆయిల్ హీట్ ఎక్కాక స్మాల్ పూరి స్ట్రైనర్ని పెట్టుకున్నాను. దీనివల్ల మనకి ఈజీగా ఆయిల్లో నుండి ఫ్రై అయిన పూరీలు తీసుకోవచ్చండి. తర్వాత పూరి పాపడ్స్ని ఒక్కొక్కటిగా వేసుకొని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుందాము. హై ఫ్లేమ్లో పెడితే బ్లాక్ అయిపోతుందండి, అందుకే లో ఫ్లేమ్లోనే పెట్టి మనం పూరీని డీప్ ఫ్రై చేసుకోవాలి. మన పూరి అయితే రెడీ అయిపోయిందండి. తర్వాత ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న గ్రీన్ వాటర్, అదేనండి పానీ, చిన్న బౌల్లోకి తీసుకొని పూరి కూడా సర్వింగ్ ప్లేట్లోకి పెట్టేసుకుందాము. తర్వాత ఒక్కొక్కటిగా తీసుకొని వీడియోలో చూపెడుతున్న విధంగా హోల్ పెట్టుకొని పొటాటో మిక్స్, కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ స్టఫ్ చేసుకుందాము. అంతేనండి, ఈ పూరిని పానీలో డిప్ చేసి తినేయడమే. రోడ్ సైడ్ టేస్ట్కి ఏ మాత్రము తీసిపోదు, అంత బాగుంటుంది. వీడియో నచ్చిందా? మీరు కూడా తప్పకుండా ట్రై చేసి కమెంట్స్లో టేస్ట్ని అయితే షేర్ చేయండి. ఈరోజు మీకోసం ఒక టిప్. బ్లాక్ సాల్ట్ ఎందుకు వేయాలి, నార్మల్ సాల్ట్ వేయచ్చు కదా అని మీకు డౌట్ రావచ్చు. రీజన్ చెప్తాను. పానీపూరి టేస్ట్ని పెంచడానికి అండ్ ఈజీగా డైజెషన్ కోసం కూడా ఈ సాల్ట్ని వాడతారు. టిప్ నచ్చిందా? ఆలస్యం ఎందుకు, అయితే కమెంట్స్లో టేస్ట్ని షేర్ చేసేసేయండి. మరి